ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె అన్నారు. వరంగల్ నగరం మట్టెవాడలోని ₹1 కోటి నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, సురేందర్, కలెక్టర్లు సత్య శారదీదేవి, చాహత్ వాచ్, హాయ్ ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె అన్నారు. Especially on behalf of the community, I am very much indebted to the కమిషనర్ గారు వెంటనే ఇస్తారు. నా పనుల కంటే ఇప్పుడు నాయకుడి గారి పనులు ఎక్కువ శాంక్షన్ చేపించింది. ఎందుకంటే మరి ఎక్కడైనా మనకు అభివృద్ధి కావాలి. ప్రజలు అడగంగానే అభివృద్ధి అనేది మనం చేసినట్టయితే మళ్ళీ మనం వాళ్ళకు మన మీద నమ్మకం అనేది ఏర్పడి మళ్ళీ ఇలాంటి నాయకులు కావాలి అని చెప్పి కోరుకుంటారు. ముఖ్యంగా వరంగల్లో మొత్తం మా నియోజకవర్గంలో ఎక్కువ మైనారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము ఏది చేసినా కూడా వాళ్ళ మనసు అసలు ఎంత బాగా అంటే మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళు మాకు ఎప్పుడు కూడా అండగా దండగా ఉంటారు. ఇది ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఇది వచ్చేసి హన్మకొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కానీ ఇందులోకి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ కూడా వరంగల్ వాళ్ళు వస్తారు. టోటల్గా వరంగల్ వాళ్ళు ఎక్కువ వస్తారు. మరి మాకు ఎక్కువ సంబంధము. కానీ నియోజకవర్గానికి వచ్చే వరకు మరి ఈటల నాయన రాజేందర్ రెడ్డి గారి ప్లేస్ లోకి వస్తుంది. కాబట్టి ఇది ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో కొంత ఆలస్యమైనా కూడా మరి ఈ పనిని దయచేసి కలెక్టర్ గారు మీరు మరి యాజ్ ఎ కమిషనర్ మీరు తొందరగా ఈ రంజాన్ లోపలే పూర్తి చేసి ఎక్కువ మంది వర్కర్లను పెట్టి స్పీడప్ చేసి మనం ఇచ్చిన దానికి కొంచెం అర్థం ఉండేలాగా వాళ్ళకి ఆ పనిని అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షతో ఉంటూ మరి ముందుకెళ్తా ఉంటారు. ఈ సమయంలో మీ చేతుల మీదుగా మరి ఈ పని చేసే అవకాశం మాకు కల్పించిన మరి అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అల్లా ఈ రంజాన్ లోపలనే ఈ పనులు పూర్తి చేసే శక్తిని కూడా మరి మనకి ఇవ్వాలని మరి కోరుకుంటూ ఈ రంజాన్ మాసంలో మరి మీరు కోరికలు కానీ మీరు చేసే ప్రార్థనలు కానీ అన్ని ఫలించి మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ముందుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారికి కూడా మంచి శక్తి ఇవ్వాలని మన ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే ఒక అధికారుల వల్లనో ఒక ప్రజాప్రతినిధుల వల్లనో కాదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరు కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి అది వరంగల్లో ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఈ వరంగల్ అభివృద్ధి పద్ధతిలో ముందుకు నడుస్తుందని నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి ఇదే పద్ధతిలో మనమందరం కూడా కలిసినట్టుగా ముందుకెళ్ళి ఈ వరంగల్ పట్టణాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 2వ అతిపెద్ద పట్టణం ఇది మరి హైదరాబాద్ తర్వాత దీన్ని అభివృద్ధి చేద్దామని వారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని రీచ్ అయ్యే వరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి వారి కోరికను కూడా నిలబెట్టే దిశగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ